అది జరుగుతూ ఉంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యం చెప్పే మాట, ఒక రాత్రి యాకోబు పడుకోనుంటే రాత్రి వేళ ఇదిగో నిచ్చెన, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో మనం ఏం చూసాం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకమందున్న తండ్రిని చూపిస్తూ ఉన్నాడు. పరలోకమందున్న తండ్రి, పరమందున్న తండ్రి యాకోబుతో పైనుండి మాట్లాడుతూ ఉన్నాడు. మధ్యలో ఏముంది? నిచ్చెన. మధ్యలో ఎవరున్నారు? నిచ్చెన ఉన్నారు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకమందున్న జీవము కలిగిన దేవుని నేరుగా సంధించగలిగిన, సంబంధం కలిగి ఉండే, ప్రార్థించగలిగిన ధైర్యం మనకుంది. కారణం ఏం తెలిసిన? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవునికి మనకును మధ్యవర్తిగా. ఇంకా చెప్పబడిన మాట ఏమిటంటే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఎంతమంది? మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఓ దేవుని యొక్క దూతలు మన విన్నపాలను ప్రభు దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభు వారి ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసే ధన్యత మనకు ఉంది. సంఘంలోని దేవుని ప్రజలారా, నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను, చెప్పి దాటి వెళతాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షింపబడిన నీకు జీవము కలిగిన దేవునికి నేరుగా సంబంధం ఉంది. గుర్తుపెట్టు, డైరెక్ట్ యాక్సెస్, నేరుగా సంబంధం. ఒకే ఒక వ్యక్తి ద్వారా, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగ చెప్పాడు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ప్రభు వచ్చినప్పుడు పరలోకానికి వెళతాం. ఇప్పుడు సైతం మనం ఆత్మీయంగా ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా జీవము గల దేవునికి సన్నిధానమునకు చేరగలుగుతూ ఉన్నాం. యాకోబునకు కనబడిన నిచ్చెన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘములో శిరస్సుగా, ఆయనే సమస్తమై, ప్రభు మనకిచ్చిన ధన్యత నేరుగా దేవునితో. కనుక అక్కడ నిచ్చెన ఉంది, అక్కడ మధ్యవర్తి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మార్గమయ్యాడు. నిచ్చెన తయారు కావటానికి ఒక చెట్టు కొమ్మను నరికి, దానిని చెక్కి, రంధ్రాలు వేసి, మెట్లు పెట్టి ఎలాగైతే ఆకారంలోనికి తీసుకుని వస్తారో, ప్రభుని యేసుక్రీస్తు వారు శ్రమానుభవం ద్వారా ఆయన మనకు మార్గం. ఏ శ్రమానుభవము? శిలువలో ఆయన బలి అవుట ద్వారా, రక్తాన్ని చిందించుట ద్వారా, ప్రాణం పెట్టి తిరిగి లేచుట ద్వారా, శిలువ అనుభవం, శ్రమానుభవంలో గుండా వెళ్ళుట ద్వారా ఏమయ్యాడు? ఆయన మనకు మార్గం. జీవము కలిగిన దేవుని సంఘం ఆయన శ్రమలలో నుండి జన్మించింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘములో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ తెలిసిన, ఎవరు తెలిసినా దేవునికి మనకు మధ్యవర్తిగా.